జగిత్యాల మరియు కోరుట్ల నియోజకవర్గాలలో రైతాంగం పండించేటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం కాకుండా ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్ముకునే విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి 5 నెలల కాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం పూర్తిగా వెనుకవేసింది. దానికి కారణం ఏంటంటే ధాన్యాన్ని కొనుగోలు చేసే విధానాన్ని అమలు చేయకపోవడం, సివిల్ సప్లై అధికారులకు సరైనటువంటి ఆదేశాలు ఇవ్వకపోవడం, పరిపాలన దక్షత లేకపోవడం వల్ల ఈ అస్తవ్యస్తంగా కొనసాగుతుంది ఈ వ్యవస్థ. ఈరోజు ఒక్క జగిత్యాలే కాదు, కోరుట్లనే కాదు, యావత్ రాష్ట్రం అంతా రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయలేక 50% ధాన్యం రైతులు ప్రైవేట్ వ్యాపారస్తులు అమ్ముకోవడం జరిగింది. మిగతా 50% ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో చాలా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు ప్రభుత్వం ద్వారా. ప్రభుత్వం ఈరోజు ఐకేపీ ద్వారానో లేకపోతే సొసైటీ ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని వాళ్ళ సమయంతో పంచకపోవడం వల్ల రైతులు వారి పండించిన ధాన్యం రోడ్ల మీద, కల్లాలలో వర్షాలకు తడుస్తూ, రాళ్ళవారికి తడుస్తూ, వాళ్ళ వడ్లు తడిసిన వడ్లు కూడా మరి కొనలేక రైస్ మిల్లు వారు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. అదేవిధంగా లారీలు కూడా సక్రమంగా రావడం లేదు రైతాంగానికి. ఆ లారీ ఓనర్లు కూడా ప్రతి బ్యాగ్కి, ప్రతి సంచికి 3 రూపాయలు ఇస్తేనే మేము ట్రాన్స్పోర్ట్ చేస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైస్ మిల్లుకి వెళ్ళినటువంటి ధాన్యం తొందరగా అన్లోడ్ చేయడం లేదు. తద్వారా వెయిటింగ్ లాస్ పడుతుంది, వెయిట్ లాస్ అవుతుంది ధాన్యాన్ని. ఒక పక్కనేమో కలిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం జాప్యం చేస్తుంది గవర్నమెంట్. మరి కొనుగోలు చేసిన తర్వాత, వెయిట్ చేసిన తర్వాత ధాన్యాన్ని రైస్ మిల్ పంపిస్తూ ఉంటే రైస్ మిల్ ఓనర్స్ దాన్ని మరి అన్లోడ్ చేసుకోవడం వల్ల ఆ ధాన్యం యొక్క వెయిట్ కూడా నాశనం ఉంది. అదేవిధంగా మరి గతంలో అపోజిషన్ ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు చాలాసార్లు మాట్లాడిన రైతుల గురించి అన్యాయం జరుగుతుందనో లేకపోతే రైస్ మిల్లర్స్ కోతలు తీస్తున్నానో, ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నానో చాలాసార్లు గుర్తించుకొని మాట్లాడిన వ్యక్తి వారి ప్రభుత్వం వచ్చినాక జరిగే అవకతవకలు ఒక్కసారి కూడా నోరు తెరవకుండా నోరు మూసుకొని కూర్చోవడం మతలేదు నాకు అర్థం కావడం లేదు మాకు. ఎందుకంటే యాజమాన్యాలతో కుమ్మకైనా లేదా దారి వాళ్ళతో కుమ్మకైనా మాకు అర్థం కావడం లేదు. మరి అదేవిధంగా ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ఈ సమాధానం అధికారంలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు తెలియాల్సిన అవసరం ఉంది రైతాంగానికి. అదేవిధంగా మరి జీవన్ రెడ్డి గారికి ప్రస్తుతం ఆయన ఉన్నది ఎమ్మెల్సీ పదవిలో ఉన్నాడు. ఇంకా 2020 వరకు ఎమ్మెల్సీ ఉన్నాయి, కొనసాగుతున్నాయి. ఏ ఒక్కరోజు కూడా ఏ జిల్లా నుంచి ఆయన గెలిచిండో, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఈ జిల్లాల నుంచి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూషన్ నుంచి గ్రాడ్యుయేట్ల ద్వారా, అన్ఎంప్లాయిడ్ యూత్ ద్వారా, ఎంప్లాయిడ్ యూత్ ద్వారా గెలిచినటువంటి జీవన్ రెడ్డి గారు ఏ ఒక్కరోజు కూడా కౌన్సిల్లో వారి గురించి మాట్లాడే సందర్భాలు లేవు. అసలు ఆ వ్యక్తిని ఎమ్మెల్సీ అనే పదాన్ని ప్రజలు మర్చిపోయిండ్రు. ఈ ప్రాంతాలు ఎప్పుడు తిరగలేదు. ఆయన
4.5 కాలం గడిచిపోయింది. ఒక అధికారం ఉన్నాడు ఆయన. తనకు అధికారం ఉండి ఎమ్మెల్సీగా ఉండి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే పోటీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో మళ్ళా ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ద్వారా మళ్ళీ వచ్చినాను. నేను బాగా స్టడీ చేసి ఆయన గురించి ఆయన 44 సంవత్సరాల రాజకీయ జీవితంలో 6 సార్లు ఎమ్మెల్యేగా, గతంలో సమితి ప్రెసిడెంట్గా, 80 సమితి ప్రెసిడెంట్గా, 87లో అనుకుంటాను, 83లో ఎమ్మెల్యేగా, 6 సార్లు ఎమ్మెల్యే చేసిండు, 2 సార్లు మంత్రిపదవి చేసినారు, 2 సార్లు పార్లమెంట్ కంటెస్ట్ చేసినారు. అంటే ఇన్ని పదవులు పెట్టుకొని ఇవాళ మా సామాజిక వర్గం చెందినటువంటి సంఘంలో తన తమ్ముడి భార్య ఆది శ్రీనివాస్ మా సామాజిక వర్గం చెందినటువంటి ఎమ్మెల్యే, ఆయన విప్పు, ఆయన తీసుకొచ్చి మరి మా సామాజిక వర్గంలో ఒక మీటింగ్లో భావోద్వేగంగా ప్రసంగం చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మా ఇంట్లో కట్టి కూర్చో ఉందని, మాకేం ఆస్తులు లేవని, మాకేం పదవులు లేవని, ఒక ఎమ్మెల్సీ ఉందని ఆ మాట్లాడడం పడే కాకుండా మరి జీవన్ రెడ్డి గారు కూడా ఎక్కడ వెళ్ళినా కానీ మీరు ఓట్లు లేకపోతే నేను కొమ్మరెడ్డి రామ దగ్గరికి వెళ్ళిపోతా, నేను చనిపోయిన ఆధారానికి వెళ్ళిపోతా, మా నిజామాబాద్కి వచ్చి కూడా ఇది లాస్ట్ చివరి ఎలక్షన్, నాకు మరి బతికుంటారో లేదని మాట్లాడడం, కుటుంబ సభ్యులు మొత్తం కూడా భావోద్వేగ ప్రసంగాలు చేస్తూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఓట్లు దండుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేమందరం ఉన్నాడు రాజకీయ నాయకులు. ఇక్కడ మా రమణ ఉన్నాడు, విద్యాసాగరరావు గారు ఉన్నాడు, మా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఓటర్లను బ్లాక్మెయిల్ చేయలేదు. మేము గెలిస్తే ఈ పని చేస్తామని చెప్పుకున్నాం గర్వంగా, మేము పనిచేసి చెప్పుకొని ఓట్లాడినాం. మేము అలా కాకుండా నువ్వు మరోసారి మనం చేస్తున్నా ఇవన్నీ బంద్ చేయను, ఇవన్నీ బంద్ చేయాలి. ఎందుకంటే ప్రజలు అంటారు, ఒక సామెత ఉంది, ఏడిసే మొగని నమ్మద్దని. ఇంకో మాట ఆలోచించుకోండి, ఇలాంటి పని దయచేసి చేయదు. మీరు అడగండి, ఓట్లాడండి. నేను ఈ పని చేసిన ప్రాంతంలో నేను అధికారం ఉన్నప్పుడు 2 సార్లు మినిస్టర్ చేసిన, నేను 6 సార్లు ఎమ్మెల్యే చేసిన, ఇది పని చేసి చెప్పండి. మీరు ఏం బాధలేదు మాకు. అలా కాకుండా అదే మీ సమాజ వర్గానికి ఎంతేమో మనమందరం కూడా ఉండాలని చెప్తాము. మీ సమాజ వర్గాన్ని మీటింగ్లలో మనమంతా ఒకటి ఉండాలా, మనమంతా కలిసాను. ఇతర సమాజ వర్గాలకు వచ్చే వరకు బ్లాక్మెయిల్ చేస్తాం. ఇవన్నీ నడై ప్రజలు చాలా అవేర్నెస్ వచ్చింది. ప్రజలు అన్ని గమనిస్తారు. ప్రజలు గమనించి తప్పకుండా మీలాంటి వాళ్లకు కర్రు కాల్చి వాత పెడతారు. అది గ్యారెంటీగా ఎన్నికలు జరగబోతా ఉంది. దయచేసి ఇప్పటికైనా మీ తీరు మార్చుకోమని చెప్పేసి గౌరవనీయులు శ్రీ జీవన్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత ప్రధాని ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు వేములవాడ పుణ్యక్షేత్రం రాజరాజస్వామిని దర్శించుకొని అక్కడ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం పాల్గొనడం జరిగింది. గతంలో జగిత్యాలలో కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి ప్రధానమంత్రి మాట్లాడిన తీరు చూస్తే కేవలం ఓట్ల కొరకు వచ్చినట్టే ఉంది, కానీ ప్రజల శ్రేయస్సు కొరకో, ఈ ప్రాంత అభివృద్ధి కొరకో, ప్రజల సంక్షేమం సంబంధించి ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే విధానం చెప్తారని చెప్పని భావించిన దానికి అనుగుణంగా దక్షిణ కాశీగా ఉన్నటువంటి వేములవాడ దేవస్థానం, ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి వారణాసి కాశీ ప్రాంతం ఏ విధంగా ఉందో ఆ స్థాయిలో ప్రధానమంత్రిగా హామీ ఇస్తారని చెప్పని ప్రాంత భక్తులు కూడా ఎదురు చూసింది. ఆ యొక్క భక్తుల ఆశయాన్ని కూడా అడిగాసలేని ఈ ప్రజలు కోరుకున్నటువంటి అభివృద్ధి గురించి కూడా ఈయన మాత్రం చెప్పినట్టు కావాలి. కేవలం తన గురించి, తన గొప్పతనం గురించి, వాళ్ళ అభ్యర్థులు ఓట్లేమన్నాడే కానీ ఒక భారత ప్రధానిగా వచ్చినటువంటి వ్యక్తి
గతంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు చూసినాం. తిరిగి మళ్ళీ ప్రభుత్వాన్ని ఎంపిక చేసినట్టయితే, వాళ్ళ అభ్యర్థులను ఎన్నికేసినట్టయితే ఈ ప్రాంతం సంబంధించిన అభివృద్ధిలో మా పాత్ర ఉంటుంది, పలానా సమస్యలు ఈ ప్రాంతంలో ఉన్నవి, ఉన్న సమస్యలను పరిష్కరించిన గతంలో మరింత పరిష్కరిస్తారని మాట చెప్తారు. ఇక్కడ ఉండేటువంటి ప్రధానంగా గల్ఫ్ సంబంధించినటువంటి విదేశాల్లో జీవిస్తున్నటువంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడుతున్నారు. వాళ్ళ గురించి ఒక పల్లెతో మాట మాట్లాడలే. బీడీ కార్మికులు ఉన్నారు, యువత ఉన్నది, నిరుద్యోగులు ఉన్నారు. 2014 ఎన్నికలలో ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పని 10 సంవత్సరాల్లో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉండే. వాటి గురించి చెప్పలే. ధరలు నియంత్రిస్తా అని చెప్పిన మాట చెప్పిండే కానీ పెట్రోల్ డీజిల్ ధర పెరిగిన దానికి కారణం చెప్పలే. ఇవాళ చూస్తే డాలర్ ధర 60 రూపాయలు ఉన్నటువంటి డాలర్ 2014లో 83 ఎగబాకింది. అంటే రోజుకు రూపాయి క్షీణిస్తున్నటువంటి పరిస్థితి. విదేశాలలో నల్లధనం ఉన్నది. గతంలో ప్రభుత్వాలు కొల్లగొట్టినాయి, కుంభకోణంగా పాల్పడ్డాయి. ఆ విదేశీ ధనాన్ని రప్పిస్తా ప్రతి బాధితున్నటువంటి పేద కుటుంబానికి 15 లక్షల రూపాయలు అనే మాట కూడా జరిగింది. అంటే ఇన్ని చెప్పిన మాటలు ఏవి అమలు చేయకుండా కేవలం ఈ దేశంలో ఉండేటువంటి ప్రజానికాన్ని, ఓటర్లను వివిధ రూపాలలో వివిధ ఆలోచనలు రేకెత్తించి ఆ ఓట్లు దండుకొని 2 సార్లు ప్రభుత్వాలు నిర్వహించుకున్నాడే కానీ 3వసారి ప్రభుత్వం కొరకు కూడా అదే విధమైనటువంటి ముందుకెళ్తున్న తరుణంలో పెద్దలు కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మధ్యన 2 సార్లు ప్రవర్తిస్తున్నటువంటి నరేంద్ర మోడీ మీద భారత ప్రజలకు నమ్మకం, విశ్వాసం కోల్పోవడం జరిగింది. జరుగుతున్నటువంటి ఎన్నికలలో కేంద్రంలో రాబోయే సంకీర్ణ ప్రభుత్వమే హంగ్ ప్రభుత్వం వస్తున్నది కనుక తెలంగాణ సాధన కొరకు, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబడడానికి, ఆత్మవిశ్వాసం పొందడానికి బీఆర్ఎస్ పార్టీ పుట్టింది. పుట్టినటువంటి పార్టీ తెలంగాణను సాధించి 10 ఏళ్ళు పరిపాలన చేసి చూపించినాం, సంక్షేమం చేసినాం, అభివృద్ధి చేసినాం. తిరిగి మళ్ళీ తెలంగాణ గొంతుగా పార్లమెంట్లో బలంగా వినిపించాలంటే నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ గారిని, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మీ అందరూ కూడా ఈ యొక్క మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మేమందరం మీ విలువైన అమూల్యమైన ఓటు బీఆర్ఎస్ కారు గుర్తు మీద కూడా గెలిపించాలని చెప్పని కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించాలి. ఉత్తర తెలంగాణలో 3 స్థానాలు ఇచ్చినా కానీ వాళ్ళు ఎలాంటివి కూడా ప్రజా ప్రయోజనాలకు సంబంధించి, ప్రజల అభివృద్ధి సంబంధించి, ఈ ప్రాంత ఉండేటువంటి సమస్యల పరిష్కారం ఏనాడు పాటుపడే పరిస్థితి కనబడలేదు. కనుక ప్రతి ఓటరు వాస్తవాలు అర్థం చేసుకొని ప్రజల మధ్యలో ఉండేటువంటి నాయకులు, నిరంతరం ప్రజలకు సేవిస్తున్న నాయకులు, నిస్వార్థ సేవటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.